అతను అంటే అమ్మ డెడ్ బాడీ ఇంటి దగ్గర ఉన్న విషయం నీకు తెలుసు తెలుసు కానీ వెళ్ళలేకపోయాను సార్. మరి ఆ రోజు ఏమనిపించింది? అమ్మ గుర్తుకొచ్చిందా? గుర్తు అసలు 2 రోజులు అన్నం తినకుండా అట్నే ఏడుచుకుంటూ ఉన్నా సార్. నేను చాలా బాగుపడ్డారు సార్లు కూడా, నేను వాళ్ళ స్టాఫ్ కూడా మనం పనిచేస్తుంటే మంచిగా చూసుకునేది. వాళ్ళు కూడా చాలా బాగుపడ్డారు సార్. శిక్ష పడ్డ ముద్దైనా కూడా మేము ఎస్కార్డ్ ఇచ్చి పంపిద్దాం, రిమాండ్లో ఆయన ఇట్లా పంపించలేము కదా అన్న కూడా. అప్పుడైనా అనిపించిందా ఇంకా తప్పు చేయకూడదు అని అనిపించేది సార్. బయటకు వచ్చిన తర్వాత కూడా నేను చేయొద్దు అనుకొని ఇంటికి పోయినా సార్. ఇంటికాడ ఉన్న ఒక 3-4 రోజులు ఇంటికా ఉన్న తర్వాత ఏరోపిఎస్ వాళ్ళు నన్ను దొంగతనం జరిగితే జైలుకు ఫోన్ చేసి కనుక్కునే సార్ వీళ్ళు. ఇట్లా మొయిల్పాస్ జైల్లో ఉన్నాడా బయట ఉన్నాడా అని. అంటే వెళ్ళింది సార్ బయటనే ఉన్నాడా అని చెప్తారు కదా సార్ జైలు. చెప్పిన తర్వాత వాడు బయటనే ఉన్నాడంట అని చెప్పి నా గురించి తిరగడం సార్. ఇక నేను ఇంటికి వచ్చేది, ఏడుంటాడు పోతావు అక్క ఇంటికి పోతావు లేకపోతే ఇంటికాడు ఉంటాడు అని చెప్పి ఇంటికి వచ్చేది సార్. నేను నైట్లో పండుకున్నా, నైట్ 10 గంటలకు ఇంటికి వచ్చారు. బండి వేసుకొని రాగానే ఎవరు ఇంటి పక్కలో లాలీలు వచ్చి ఏమై సార్ అది అంటే ఏం లేదు మాట్లాడి పంపింది ఉందని చెప్పి అన్నది. మాట్లాడి పంపిస్తామని చెప్పి బండి ఎక్కించుకునే తీసుకుపోయి ఇక మా వాళ్ళు ఎదురు వాళ్ళని వచ్చి మా నాయనకి ఇట్లా పని చేసుకుంటారు సార్ మంచిగానే ఉంటుందంటే ఏం అమ్మ సీఏ గారు రమ్మన్నాడు మాట్లాడి పంపిస్తా అని చెప్పి తీసుకుపోవడం సార్. ఏపీ ఉలిగొండ పొలిటీషియన్ కాడికి పోయి మాట్లాడి పంపిస్తామని చెప్పి సూర్యాపేట, మిర్యాలగూడెం, నల్లగొండ ఇట్లా తీసుకుపోవడం సార్. ఇక అంత దూరం పోయిన తర్వాత నేను ఏడుండేది కూడా అలా తెలియదు సార్. నాకు తెలియకుంటే వీళ్ళు రాకపోయేది. అడిగిన తర్వాత ఇక పోగానే అడిగేది ఏముండదు సార్. ఇక ఏమరా ఏడుంటున్నావు గుద్దాబాజు పైకి తీసుకుపోయి అని చెప్పి తీసుకుపోవడం, కొట్టడం సార్. ఇది ఇట్లా కొట్టడం అలా జరిగింది, నువ్వే చేసినావు, నీవు తప్ప ఓటు చేస్తారా డీఎస్పీ అని చెప్పి ఇట్లా టార్చర్ పెట్టారు. కానీ ఫింగర్ ప్రింట్స్ టాలీ కాకపోతే పోలీసు అరెస్ట్ చేశారు కదా? ఏమో సార్, నన్ను చాలా వరకు అట్నే చేశారు సార్. ఇప్పుడు నువ్వు చేసినవి ఎక్కువ ఒలిగండం చెప్తున్నావు. అవును సార్. కానీ మిర్యాలగూడ, సూర్యాపేట, నల్గొండ ప్రాంతాల్లో నీ ఫింగర్ ప్రింట్స్ టాలీ కాకపోతే పోలీసులు అరెస్ట్ చేయరు. ఎందుకంటే ఎవిడెన్స్ కావాలి కదా కోర్టులో. లేదు సార్, నన్ను అట్లా చాలా ఇబ్బంది పెట్టేస్తాను. నన్ను ఫింగర్ ప్రింట్స్ లేకున్నా కూడా తీసుకుపోవడం పట్టి అంటే నన్ను ఒక తాడ నేను అప్పుడు క్రైమ్ చేసే ఫస్ట్ స్టార్టింగ్ ఉలిగొండల తాళాలలో కొట్టినట్టు సార్. అప్పుడు నా తాడు కిలోన్నర బంగారానికి వేరు చేశారు సార్. కిలోన్నర బంగారం చేశారు. ఇక పోలీసు వాళ్ళు లోపల చూసినా దాన్ని పట్టుకుంటే కిలో దొరుకుతుంది, 2 కిలోలు దొరుకుతాయి, ఆడిని క్రైమ్ చేస్తారు అది అని చెప్పి ఇట్లా పట్టుకుపోవడం సార్. నేను బయట ఉంటే తీసుకుపోవడం, ఇబ్బంది పెట్టడం, ఇబ్బంది పెట్టి అప్పుడు చాలా మార్వాడి షాపులు అన్నీ చాలా ఇబ్బంది పెట్టి ఇచ్చేస్తారు. ఏం కదా తులం అమ్మితే 2 తులాలు అమ్మినని చెప్పి 10 తులాలు అమ్మినని చెప్పు, నువ్వు చెప్పరా పోయి నీకు ఏం మేము చూసుకుంటామని చెప్పి అట్లా చాలా ఇబ్బంది పెట్టి సార్. ఇట్లా తీసుకుపోయి ఇబ్బంది పెట్టి చాలా చేస్తున్నా కూడా నేను ఏదైనా పని చేసి కొన్ని ఎటన్నా పోవాలనుకున్నా కూడా బొంబాయికి పోయినా సార్. బొంబాయికి పోయి ఏదన్నా బతకాలనుకున్నా నాకు హిందీ రాకపోయేది, వాళ్ళు పోయి ఏం అడగాలో కూడా అట్లా అడగలేకపోయేది సార్. ఇక తిరిగి మళ్ళీ డిస్టిక్ ఊరికి వచ్చేది సార్. మళ్ళీ ఊరికి వచ్చేది పైసలు లేకపోతే ఇక నాకు ఈ చెడు ఆలోచన మళ్ళీ తగ్గే సార్. ఇక మళ్ళీ తాళైన ఈ పగల్పూల తాళమైన అవపడంగానే చేసేది. తాళం కలకొట్టి ఇంట్లోకి వెళ్తావా? అవును. ఇంట్లోకి వెళ్ళి ఎక్కడికి వెళ్తావు? ఫస్ట్ బెడ్రూమ్ పోతా సార్. బెడ్రూమ్ చూస్తా, బీరువా గిట్లా ఉంటే బీరువా పలగొడతా. ఈ బీరువా గిట్ల లేకపోతే బ్యాగ్ సూట్ కేసులు అన్నీ సదిరి తీసుకుపోతాం. ఉంటే తీసుకుంటే లేట్ వెళ్ళిపోతుంది సార్. నేను ఒక 1 గంట నుంచి 2 గంటల వరకే చేసి వెళ్ళిపోతుంది సార్. మధ్యాహ్నం టైం. ఎందుకు ఆ టైం ఎందుకు ఎంచుకుంటాం అంటే ఆ టైంలో అంతా వాళ్ళు ఉంటారు కదా సార్, బావుల కాడికి ఆడికి పోతారు అని చెప్పి అదే టైం. ఎక్కువ బంగారం కానీ డబ్బులు కానీ దొరికింది లేదు నాకు. ఎక్కువ దొరికిన ఉలిగొండ అది చిట్యాల సార్. చిట్యాల అది గుర్తుకొంద రెడ్డి అన్న తమ్ముడి ఇంట్లో సార్. అప్పుడు ఎంత దొరికింది? అప్పుడు కిలోన్నర బంగారం 10 లక్షలు క్యాష్ దొరికింది సార్. ఏం చేస్తావు అదంతా? అయితే డబ్బులు మా ఇంటికాడ తీసుకొని మా అమ్మకి ఇస్తే తీసుకోలేదు సార్. భయపడ్డారు. భయపడిన తర్వాత ఇక పైసలు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక ఇట్లా ప్యాకెట్ ఆడడం, తిరగడం, ఇక అక్కడ ఊర్లో పండి జల్సాలు బాగా చేసేది సార్. ఇక ఒక పిల్లాడు వాళ్ళ అమ్మ చనిపోయింది, అలా చెల్లె మ్యారేజ్ పెద్ద మనిషి అయినప్పుడు దావత్ ఇట్లా ఉంటే 1 లక్ష రూపాయలు ఆయనకి ఇచ్చిన. నేను 2 లక్షలు ఖర్చు పెట్టి ఇంట్లో ఫంక్షన్ చేయించిన. అంటే నీ డబ్బులు కాకుండా వేరే వాళ్ళు మంది సొమ్ముతో చేస్తాం. ఇంక నాతో ఉన్నాయని చెప్పి అట్లా చేసేసిన సార్. అదేనా దానికి డబ్బులు లేవు, దాని డబ్బులు ఇచ్చిన, చదువుకుంటుంటే చదివిపించిన కొన్ని రోజులు. తర్వాత ఆడు కూడా నాకు హ్యాండ్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత వద్దనుకున్న పైసలు ఇక డబ్బులే ఖర్చు 15 లక్షలు ఖర్చు పెట్టిన సార్. బంగారం అంతా అమ్మిన. అంటే నువ్వు దొంగతనం డబ్బులు జల్సాలకు చేస్తావు తప్ప ఇంట్లో ఏం ఉపయోగలేదు సార్. ఈ మా వాళ్ళకి ఇచ్చినా కూడా తీసుకోకపోయేది సార్. భయపడేది, తీసుకోపోయేది. ఇట్నే వాడుకున్నాను. కొన్ని పైసలు దొరికినప్పుడు రికవర్ అయింది. అట్లా తర్వాత ఎక్కడికి వెళ్ళావు మళ్ళీ? ఈ తర్వాత ఊళ్ళోనే ఉంటున్నా సార్. ఊళ్ళో అటు ఇటు భువనగిరి, నల్గొండ. అంటే 1999 నుంచి ఎన్నిసార్లు జైలుకి వెళ్ళావు? నేను జైలుకు చాలాసార్లు పోయినా సార్. నెల రోజులు బయట ఉండే సార్. అంతే, నేను నెల కూడా ఉండకపోయేది. ఒక్కసారి 3 నెలలు బయట ఉన్న తర్వాత ఎప్పుడు నెల రోజులు బయట లేదు. మొత్తం జైల్లోనే ఉన్నా సార్. అంటే జైల్లో జీవితం ఎలాగ ఉంటుంది?
అంటే మొదటిసారి అయితే భయం వేసింది ఫస్ట్ డే, తర్వాత అలవాటు అయిపోయిందా? అలవాటు అయిపోయి అలా ఏదైనా పని చేసుకుంటూ ఉండేది సార్ ఇక నేను. కానీ అక్కడ దోస్తానంతో మరి ఇంకో బయటకు వచ్చి ఇంకో రకం దొంగతనం చేయాలని ఎప్పుడైనా? ఎప్పుడు అనుకున్నాను సార్ నేను. అయితే మా అనేది నాయమడి రా అది అన్నా కూడా పోకపోయేది సార్ నేను. అల్లమ్మడి పోయేది, నేను బయటకు వచ్చినా సింగిల్ చేసేది, సింగిల్గా దొరికేది, సింగిల్ జైలు పోయింది. కానీ ఒక ఆమెకి నువ్వు బెయిల్ ఇచ్చావు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా? చేసుకుందామని తీసుకొచ్చాను సార్. వచ్చినాక 20 రోజులనే గట్కేశ్వర్ రూమ్ తీసుకుని ఉంటున్నాం సార్. గట్కేశ్వర్లో రూమ్ తీసుకుని ఉన్నాం. తీసుకున్న తర్వాత అక్కడ నా సెల్టర్ అబ్బాయి పోలీసు వాళ్ళు పట్టుకురు సార్. నన్ను పట్టుకొని తీసుకుపోయి నేను వాస్తవంగా చేసిన ఒక్కటే క్రైమ్ జరంలో చేసిన ₹1,00,000 అదే పైసలు. ఆ క్రైమ్లో పట్టుకుర్రు, చాలా టార్చర్ పెట్టారు సార్. అలా నువ్వే చేసినావు, నువ్వు తప్ప కూడా చాలా ఉన్నాయి, క్రైమ్ జరిగింది, మొన్న 30 తులాలు బంగారం జరిగింది భువనగిరిలో, అది నువ్వే చేసినావు అని చెప్పి చాలా ఇబ్బంది పెట్టేసాను. నేను చేయలేదు సార్, ఒకటే చేసిన ఆలేరులో. నేను తీసి అమ్మాయికి బెయిల్ తీసినది అన్న కూడా ఎంతగా నమ్మలేదు సార్. మస్తు టార్చర్ పెట్టి కళ్ళలో కారం పెట్టి కొట్టిరు సార్. బాగా కొట్టి అమ్మాయిని కూడా కొడతాం, ఆమెను కూడా కేసులో పెడతాం అది అని. అంటే మొన్ననే తీసుకొచ్చినామని ఆమె జైలు పోతే ఎట్లా అని చెప్పి ఇక చేయని నేరాలు కూడా ఒప్పుకున్నా సార్. ఒప్పుకున్నా. ఇంతకుముందు పాతది ఏరాటానికి అమ్మినా నేను. అతని తాడ ఇప్పించిన బంగారం మొత్తం 80 తులాల బంగారం రిక్వెస్ట్ చేశారు. 80 తులాలు రిక్వెస్ట్ చేసి అమ్మాయి ఎక్కడ ఉంది అప్పుడు? అమ్మాయిని మా ఇంటికాడ ఉంటే మా నాన్ననిచ్చి పంపించిన సార్. అయితే పంపించిన తర్వాత మా ఇంటికాడ ఒక 3 రోజులు ఉండి తర్వాత వెళ్ళిపోయింది. ఏడికి నల్గొండ జైలు కాడికి పోయింది సార్. ఆడ హోటల్ ఫుడ్ కొట్టున్నాడు, హోటల్లో పని చేస్తా నువ్వు వెళ్ళిందాకా అని చెప్పి అక్కడ పోయి ఆ హోటల్లో పని చేసుకుంటున్నా సార్. పని చేసుకుంటున్న తర్వాత ఆడ నాకు తాడికి 2 సార్లు ములాఖాత్ వచ్చిన తర్వాత ఆడ పని చేసుకుంటా ఒక లైఫ్ వర్త్ పెట్రోల్ బంక్లో పని చేస్తా ఎంతతో ఏరోటోళ్ళు ఉంటారు గ్యాంగుల్లో వాళ్ళు ఉండి, వాళ్ళు యాదవ్స్ సార్. వాళ్ళు అమ్మాయి అతను కూడా యాదవ్స్. పిల్లాడు మొన్న ఒక వారం 10 రోజులలో కేసు అయిపోతుంది, ఎందుకు ఆ సీని ఎప్పుడు జైలుకి పోతాడు, ఆయన నీకెందుకు సోపతి అది అని చెప్పి అమ్మాయిని మైండ్ అది చేసి ఆ పిల్లలంతా నొప్పించి పెళ్లి చేసేసారు. ఎవరు చేశారు పెళ్ళి? అయితే అక్కడ ఉన్న ఆ అబ్బాయిని చేసుకోవాలని చెప్పినట్టు సార్. అయితే ఆ అబ్బాయి లైఫర్ సార్. అతను పెరోల్ మీద 15 రోజులు పెరోల్ మీద పోయి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు సార్. అయితే ఒకరోజు ములాఖాత్ వచ్చి నాకు చెప్పింది, ఇట్లా పెళ్లి చేసుకోని అంటారు, ఇట్లా మేడం ఉండి అన్నది, 2-3 సార్లు కూడా అన్నారు. అంటే నీ ఇష్టం, మరి నువ్వు ఇట్లా ఆ రోజు ఇట్లా మాట్లాడినావు, ఇప్పుడు ఎందుకు నేను లోపల అని చెప్పి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే, ఏం లేదు ఇట్లా సార్ అని నేను అడుగుదాం అనుకుని వచ్చాయంటే ఓవలతను అన్న. అంటే గిరి అన్నది. గిరి అంటే గిరివోలు అంటే గిరివోలు తెలియదు నీకు, పెట్రోల్ బంక్లో పనిచేస్తాడు చూడదు అంటే అతను లైఫర్ కదా, ఆయన దగ్గరికి వస్తాడు, సార్కి తెలిస్తే ఊకుంటాడు అది అన్న. ఏమో అంటారు సార్ అయిపోతుంది అంట కేసు అన్న. నేను ఇష్టం అమ్మ, సరే నిన్నైతే బయటికి తీసిన ఉంటాను, నువ్వు ఇప్పుడు నేను లోపల ఉన్నా నీ వల్లనే జైల్లో ఉన్నా ఇప్పుడు నేను, తర్వాత నువ్వేమో ఇట్లా మాట్లాడుతున్నావు, సరే నీ ఇష్టం, నువ్వు ఎట్లా చేసుకుంటే అట్లా చేసుకో అని చెప్పి అన్న సార్. నా దగ్గర రావద్దు నువ్వు మళ్ళీ అది అనగానే, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు, నువ్వు ఎట్టినా అంటున్నా అన్నది అని దిశ మాట్లాడి వెళ్ళిపోయింది సార్. సిమ్ము నెంబర్ ఇచ్చింది, వెళ్ళిపోయి 2 రోజుల తర్వాత ఫోన్ చేస్తే నెంబర్ మార్చేసింది.